అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ ఏది ఫ్లవర్ షో అన్నారు ఎక్కడ? ఎక్కడ వీళ్ళు? బాబు రోజా, బాబు రోజా, హలో హలో, ఏమిటి ఇలా వచ్చారు? మీ రోజా బాబాయ్ రమ్మన్నారండి. ఏరి వాళ్ళు? అదే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇక్కడ ఫ్లవర్ షో ఉందని చెప్పారు, అలాంటిది ఏం కనిపించట్లేదండి. ఏమిటి, మీకు ఫ్లవర్ షో ఉందని చెప్పారా? నాతో నాదే ఉందని చెప్పి రమ్మన్నారండి. ఇంకే ఫ్లవర్ షో ఉందని చెప్పి మన ఇద్దరు ఫ్లవర్స్ చేశారు. అసలు విషయానికి రండి. ఏమండి, మీరు వాళ్ళ కోరిక తీర్చడం లేదనుకుంటాను. ఏం కోరిక? అదే మీరు పెళ్లి చేసుకోవటం. పెళ్ళే? ఎవరిని చేసుకోమంటారు? మీకు నచ్చిన అమ్మాయిని. అయ్యో, తిరిగి సమాధానం చెప్తుంది. అయ్యో, వ్యవహారం బెడిసేటట్టుంది. ఏమైనా నేను పెళ్లి చేసుకోవడం నా పిల్లల తల్లి రావడం కోసం. అయితే మీకు భార్య అక్కర్లేదా? అక్కర్లేదంటే అక్కర్లేదని కాదనుకోండి, అయినా నా బిడ్డలకు తల్లి కావాలి కదా. వాళ్ళకు తెల్లవదగ మనిషి కనిపించలేదా మీకు? కనిపించలేదా అంటే కనిపించింది అనుకోండి. ఆ కనిపించదని కూడా ఖచ్చితంగా చెప్పలేను. ఏమండి, అలాగని కనిపించలేదని కూడా అనుకోవద్దు. నాకు కనిపించినప్పటికీ. అబ్బా, ఎందుకు డాడీ అలాసా? నాకు నచ్చిన అమ్మాయి కనిపించింది, అది మీరే అని లలిత గారితో చెప్పేయచ్చుగా. అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? చిన్నపిల్లలా మాట్లాడుకోవడానికి కాదు, ఒకరినొకరు చూసుకుని విప్పి మాట్లాడుకొని ఒకరినొకరు అర్థం చేసుకుని ఇష్టపడి పెళ్లి చేసుకుంటారని. ఏంటి, ఇందాకటి నుంచి అలాగే ఉండిపోయారు? లాభం లేదే రోజా, మిగతా పని కూడా మన చేతుల మీద జరిపేద్దాం. చేతులు లేవండి. శుభం. రోజా, అమ్మగలు చాలా బాగుంది కదా. బాబు రోజా, ఇదేంటి డాడీ ఇక్కడే తయారయ్యారు? ఇవాటి నుంచి మేము అమ్మ దగ్గరే పడుకుంటాం. అమ్మకు మేమంటే ఇష్టం, మాకు అమ్మ అంటే ఇష్టం కదమ్మా. అమ్మా, మేము ఇక్కడే పడుకుంటామమ్మా. డాడీ, నువ్వు వెళ్ళి పడుకోపో. ఓకే లలిత, గుడ్ నైట్. గుడ్ నైట్. సారీ. పడుకుందామా? ఎరా, హనీమూన్ గడవా? నువ్వు ఇక్కడే ఉంటే రాత్రి కాదు పగలు కాదు, ఒక క్షణం కూడా మా చెల్లమ్మతో సరదా కాలక్షేపం చేయలేవు. నా మాట విని ఒక 10 రోజులు లేట్ అయినా హనీమూన్ వెళ్ళరా. లేదురా, పిల్లల వదిలి నేను ఎక్కడికి వెళ్ళాను. అంటే నేను కట్టుకున్న పాపానికి మా చెల్లమ్మకి ఓ సరసం సరదా ఏమి లేకుండా చేస్తావన్నమాట. ఏరా, అంత అందమైన భార్యని చూస్తూ ఉంటే నీకు ఇదిగో, నువ్వు తప్పకుండా చెల్లమ్మతో హనీమూన్ వెళ్తున్నావు. నీకేం బాధ? పిల్లల గురించే కదా. నీ పిడుగులు లాంటి పిల్లల్ని ఒప్పించి జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. సరేనా? ఊవనమేంటి? ఊవను ఊవనరా అను. పిల్లలు, నేను చెప్తాను. ముందు డాడీకి మమ్మీకి తాత చెప్పండి. సరే డాడీ, మమ్మీ, మీరు రోజు మాకు ఫోన్ చేయాలి. మీరింటి మేమే చూసుకుంటాం. డాడీ, మమ్మీ, టాటా. టాటా. హ్యావ్ ఎ నైస్ టైం మాస్టర్. హ్యావ్ ఎ నైస్ టైం. గాడ్ బ్లెస్ యు. టాటా డాడీ, మమ్మీ, టాటా. టాటా డాడీ. టాటా. ఆయా, మమ్మీ డాడీతో మేము ఎందుకు వెళ్ళకూడదు? ఓహ్, అది చూడండి, మీ డాడీతో కలిసి మీ మమ్మీ ఓసారి ఊరికి వెళ్ళొచ్చిందనుకోండి, అప్పుడు తను మీకు అసలైన మమ్మీ కింద లెక్క. మీరు కూడా వెళ్ళారనుకోండి, అప్పుడు ఉత్తొత్త మమ్మీ కిందే లెక్క. అలాగా? నాకు అర్థం కారే. నీకు అర్థం కారు రే. పద అనుకోండి అనుకోండి.
వాట్ మై డియర్ మేడం, ఆఫ్టర్ ఆల్ చీర కట్టడానికి తాజ్మహల్ కట్టేంత టైం తీసుకుంటున్నాం. చీర కట్టాలి జస్ట్ లైక్ దాట్, చాలా కట్టాలంతే. సర్లేండి, మీరేదో చీర కట్టే విద్యలో పెద్ద నైపుణ్యం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అవును, కట్టి చూపిస్తానే ఇస్తావు. ఇంటి కట్టి చూపిస్తారా? ఎస్. మీరు గాని కట్టి చూపిస్తే మీరు ఏం అడిగినా ఇస్తానండి. ఇస్తావా? ఆ, ఇస్తావా? పందెం. ఓకే. ఓకే, ఇదిగోండి. నేను కట్టాలనుకున్నాను. కమాన్. ఏంటిది? చీర కదా, జాగ్రత్త కదా. చీర ఇలా పట్టుకుని ఇలా 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 చీర ఇలా కట్టడం ఇలా అంటే ఇదేనా? ఇలా చక్కగా కుర్చీలు పోసి దీన్ని ఉండ చేసి భద్రంగా లోపల గిటిగిటలండి, బా. కితకితలేవు కుతకలేవు సైలెన్స్. ఎలా కట్టిన బాగా కట్టారా? ఆహా, అచ్చు గర్భిణీలాగే ఉన్నా. ఫైన్. ఎలాగైతే చీర కట్టాను. నా పందెం నా పందెం నా పందెం. ఉండండి. లలిత, ఆ గార్డెన్ చూసావా నీలా ఎలా మిలమిలా మెరిసిపోతుందో? మిలమిలాన్ని మెరవటానికి నా ఒంట్లో ఏమైనా బల్బులు వెలుగుతున్నాయా? అని కాదు, ఆ గార్డెన్ ముందే సృష్టించారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నీకోసం ప్రత్యేకంగా నేనే ఒక గార్డెన్ సృష్టించేవాడిని. మన గార్డెన్ ఎందుకండి? మన జీవితాలు ఆనందంగా గడవాలని నేను కోరుకునేది. నీ కోరిక కలగా మాత్రం మిగిలిపోదు. అసలు పెళ్ళే చేసుకోకూడదు అనుకున్న నన్ను నీ వాడిని చేసుకున్నావు. నిజంగా నేను పొందిన నేను అదృష్టవంతం తెలుసా? ఆ మాట నేను అనాలి. వాట్ ఏ వండర్! ఎప్పుడు ఆల్ ఇండియా రేడియోలో శబ్దం చేసే ఈ అల్లరి పిల్లలు ఇవాళ ఏమిటి ఇంత నిశ్శబ్దంగా కూర్చున్నారు? కమాన్ డియర్స్, ఆలస్యం అయిపోయింది, అన్నం తిందరుగానండి. సారీ, వాళ్ళ డాడీ దగ్గర నుంచి ఫోన్ వచ్చే వరకు ఇక్కడ నుంచి కదలరు. నో 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 నో, ఫోన్ చేసి ఫోన్ కోసం ఎట్టేది కానీ ప్లీజ్ కమాన్ కమాన్. నీ తిన్నాయా? నాకు ఆకలిగా లేదు. నేను తిన్నాయా? 4 రోజుల నుంచి మీరిద్దరు సరిగ్గా అన్నం తినడం లేదు. ఏమైంది మీకు? మీ మమ్మీ డాడీ కూడా నిన్ను వదిలేసి వెళ్తే అప్పుడు నీకు తెలుస్తుంది ఆకలి ఎందుకు వేయదో. నాకు తెలుసు కానీ మీరు రండి. అర్ధారి తోను కోత కాదు కూతున్నారు. అర్ధారి తోనెత్త తప్ప కదర్రు. ఓహో, హలో హలో డాడీ, హలో. కట్టయిందా? నీ వల్లనే అలా కోతిలా గెంతుతావెందుకు? ఏయ్, ఫోన్ దగ్గరికి వచ్చావంటే చూడు నీ పని చెప్తాం. వచ్చావంటే నేను తట్టారు. ఓ చేతికి దెబ్బ తగిలింది, నేను నడుస్తుంటే నన్ను తడతారు ఎందుకు? హలో నవ్వు డాడీ. బాగున్నావమ్మా, మీరు ఎలా ఉన్నారు? మీ చక్కగా నవ్వుతూ ఉన్నావు. వెరీ గుడ్. మేలేం కదా అని బెంగ పెట్టుకుని ఏడవకూడదు. మమ్మీ ఏం చేస్తోంది డాడీ? మమ్మీ మాట్లాడతారా? హోల్డ్ ద లైన్. హలో హలో రోజా, నేనమ్మా మీ అమ్మని. ఎలా ఉన్నావు మమ్మీ? మమ్మీ, నేను బాబుని. కులాసనా మమ్మీ? కులాసనే. నువ్వు ఎలా ఉన్నావు బాబు? ఇప్పుడు నువ్వు మాకు అసలమ్మ అయినట్టేనా? ఏమిటో నవ్వుతున్నావు? అయినట్టే. వెరీ గుడ్. మమ్మీ, నిన్న రాత్రి ఎందుకు ఫోన్ చేయలేదు? అమ్మా, నేను ట్రంకల్ బుక్ చేశాను కానీ లైన్ హలో 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 ఏదో లైన్ కట్టాను. హలో 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 మమ్మీ, హలో హలో. పాడలేను. సరిగ్గా ఇప్పుడే కట్టవాలా? ఇప్పుడు మాత్రం నా వల్ల కట్టవలేదు. ఫోన్ అక్కడ ఉంది, నేను ఎక్కడ ఉన్నాను. అన్నం తింద్రు పదంద్రి రాంద్రి. ఏమిటో పిల్లలను చూడాలనిపిస్తుంది. ఎంగగా కూడా ఉంది. మనం వెళదామా? నాకు వాళ్ళని చూడాలని ఉంది. రేపే బయలుదేరదాం. హలో సార్, వస్తామండి. థ్యాంక్ యూ ఫర్ కైండ్ కంపెనీ. హోప్ టు మీట్ యు అగైన్. బాయ్. ఏమిటి దొరగారి రోజు చాలా హుషారుగా ఉన్నారు? ఇక్కడ గడిపిన ఈ వారం రోజులు ఒక జీవితానికి సరిపడే ఉత్సాహాన్ని ఇచ్చాయి. అంతేకాదు, రోజాని బాబుని చూడబోతున్నామన్న ఆలోచన మరింత ఆనందాన్ని ఇచ్చింది. మనమే వాళ్ళని చూడటానికి ఇంత ఆరాట పడుతుంటే పాపం వాళ్ళని తాడావిడి పడుతున్నారు. ఎస్ ఎస్, యు ఆర్ రైట్.
తీసుకోరయ్యా అంతే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.